నువ్వు నీ అంత కాదురా కుమార్. స్కూల్ వదలంగానే చేతిలో చేసి నువ్వు మాట్లాడుతున్నాడు అక్కడ. మళ్ళీ పైకి బాబాక కిందకే బయట బాబాకండి రే పడిపోతారు. ఎప్పటికీ మీరు నాతో ఇలాగే ఉండాలిరా. నా కాడ 10 రూపాయలు ఉన్నా 10 రూపాయలు లేకపోయినా 10 రూపాయలు బొచ్చు కుమార్ ఆడకట దావ మర్చిపోయాడు ఫ్రెండ్స్. దావ సబ్జా దారి మర్చిపోయాడు సబ్జా. ఇప్పుడు ఇక్కడ వంగవాలను కదా చూడలేదా. మనం ఇప్పుడు తూర్పు తీరపు ప్రాంతాల్లో ఉన్నాము. దీన్నే తూర్పు కొండ అంటారు, కోచుకొండ. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే డిస్కవరీ ఛానల్లో కూడా వస్తుంది ఈరోజు. ఏడే మనం ఇందాక రెస్ట్ తీసుకునింది. కానీ దిగేటప్పుడు ఏం అనిపిదరా అంతగా. చూసారంటే ఇది ఇంకొక రాయి, ఇది ఇంకొక రాయి, మధ్యలో నీళ్లు పారడం వల్ల ఇలాంటి ఒక బాట అనేది ఏర్పడింది అనమాట. నెక్స్ట్ ఇంకా కింద పోతే చాలా ఉన్నాయి ఇలాంటి. చూపిస్తా పదండి. అక్కడ చిన్న కొలం లాంటిది ఉంది. మా ఊళ్ళో ఒకప్పుడు వాటర్ తాగేదాం దీంట్లో. ఊరికి పాలు పాలు చేస్తారు కదా. కానీరా చెప్పు మా మీరు కనిపించాలి అందుకని కదా. ఈ రాళ్ళన్నీ ఎందుకంటే నల్లగా ఉండేది. ఎందుకు? ఒకప్పుడు అంటే వర్షాలు పడతాయి కదా, వర్షాలు పడినప్పుడు ఇంటి మీద నాచు అనేది ఏర్పడుతుంది. అవి పచ్చగా ఉంటది కదా, ఏర్పడిపోద్ది. ఆ పచ్చిక అనేది ఎండిపోయి నల్లగా అయిపోద్ది అనమాట. సేమ్ మనలాగా. ఎందుకురా మడపరువు తీస్తావు? ఆపండ్రా. పడిందా వీడేలా? అంటే నాకు తెలుసు అన్నమాట. ఆకాయలే బాయ్, అవి కాదు బాయ్. అల్లుడు ఎవరు నేనా? అత్త సరేలే. నేను కాదయ్యా, మా మామే కదా తీడా. మామ కాదరు మామ రెండు ఒకటేనా? కిందకే పోతాం కదా బాయ్. మనం డెస్టినేషన్ అనేది రీచ్ అయిపోతాం, కానీ ఫాస్ట్ గా రీచ్ అవ్వాలంటే దొరుకుంటూ పోవాలి. తేడా ఉంది బాయ్. కింద దిగి కింద నుంచి అటు నుంచి వెళ్ళిపోవడం మీరు అనమాట. అటు నుంచి హాస్పిటల్ పోవడం, పైకి వెళ్ళిపోవడం అది వేరే అనమాట. పైకి వెళ్ళిపోతావా? ఇంకెంత బ్యాచ్ లో అందగాడు ఫ్రెండ్స్. నేను కాదు ఫ్రెండ్స్, మెరుస్తున్నాడు. కొనలేదురా మీకు పెట్టింది బొక్క. ఏ బొక్క? వాటర్ బొక్క. ఒరే ఆడాడు కిందరా, ఎంట్రన్స్ లోనే ఉంటది అదే. ఇంకా అతను మర్చిపోయాడు ఫ్రెండ్స్. మనోడి నొప్పులు రా. కాసేపు కూర్చొని సేద తీరుతారండి. అది ఉందా సలగా ఉందా? ఇప్పటికే చాలా దూరం ప్రయాణం చేసాను ఫ్రెండ్స్.